బిజినెస్ ప్రకారంగా అయితే ఫస్ట్ క్లాస్ ఉన్నది లేదని కాదు. కొన్ని విశేషాలలో తెలంగాణ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది వాళ్ళు. ఇలా సొసైటీ ఉంటుంది వాళ్ళది. ఆ సొసైటీకి ఏం చేసేదంటే ఒక దుకాణం అప్పచెప్తాడు. ఆ దుకాణం అప్పచెప్పగా ఏం చేస్తారంటే ఇలా కొన్ని లక్షల అప్పులు పైసలు ఇచ్చేస్తారు. వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయించుకుంటారు వాళ్ళు. వాళ్ళ కాదు ఇప్పుడు తెలంగాణ కానీ ఇవ్వమంటే ఇయ్యరు వాళ్ళు, అసలుకే ఇయ్యరు వాళ్ళు. పనులు ఉన్నా వాళ్ళే ఉంటారు, వేరే వాళ్ళని ఛాన్స్ ఇయ్యరు. ఇక మొత్తం మన తెలంగాణకు ఒక్కరిని కూడా ఛాన్స్ ఇయ్యరు. మన వాళ్ళని అయితే పెట్టుకోరు వాళ్ళు. అయితే ఇప్పుడు మనోళ్ళు మాట్లాడేది కూడా ఏంటంటే మన స్థానికులను 70% మనోళ్ళం పెట్టుకోవాలి. కానీ మనోళ్ళకు పని లేకుండా వాళ్ళ రాష్ట్రాల నుంచి తెచ్చుకొని వాళ్ళే ఇప్పుడు ఏముంది, నీకు 90% బయట వాళ్ళు ఉన్నారు ఇక్కడ, తెలంగాణ ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళు కూడా మళ్ళా వ్యాపారాలు పెట్టుకొని నాసి రకం డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు. ఇక అది దందా బిజినెస్, అది ఒరిజినల్ మాట కాదు. బిజినెస్ ఇప్పుడు మనం 10 రూపాయలు మనకు 15 రూపాయలు లాభం రావాలా, ఆడ 5 రూపాయలు లాభమే చూస్తుండు, తెచ్చుండు అమ్ముతుండు. ఇప్పుడు మనం నష్టపోతున్నాం, మగవాళ్ళు మనం నష్టపోతున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద షాప్ పెట్టుకొని కూకున్నాం మనం తెలంగాణలో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనకేముంది, ఇప్పుడు 50 రూపాయల మీద ఇచ్చేస్తారు వాళ్ళు. మనకి వెళ్తుందా కిరాయి? వెళ్ళదు మనకి. పబ్లిక్ వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? వాళ్ళకి సొసైటీ చెప్తలేదు, ఆ సంఘం నుంచి వాళ్ళే అడ్జస్ట్మెంట్ చేస్తారు కదా. నీకు రేషన్ నింపుతున్నారు, నీకు పనులు ఏం టెన్షన్ లేదు, ఇల్లు కిరాయి కట్టేస్తున్నారు. నాకు 50 అయితే 50, 100 అయితే 100 ఇచ్చేసాయి, తీసేసుకుంటారు. ఇప్పుడు మనకేముంది, ఇప్పుడు దుకాణం పోయినా 40,000 రూపాయలు కిరాయి కట్టాలి నేను. మార్వాడీస్ గో బ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది, ఎట్లా చూస్తారు మీరు? గో బ్యాక్ అనే నడవాలి. చాలా మందికి వాళ్ళ వల్ల ఏం బిజినెస్ నడవకుండా అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చి కూడా మన దగ్గర రుబాబ్ గిరిగా ఉంటారు కొంతమంది. ఇంకా ల్యాండ్స్ మీద కూడా వాళ్ళు ప్రొటెక్షన్ ఎక్కువ పెడుతారు. దానివల్ల గో బ్యాక్ అనే ఉండాలి. తెలంగాణ మార్కెట్ని మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇక్కడ మన దగ్గర ఉన్న స్థానికుల మీద దాడులు చేస్తున్నారు, మన వ్యాపారాలన్నీ ధ్వంసం చేస్తున్నారు, కొల్లగొడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ ల్యాండ్ ప్రకారంగా చూసినా కూడా అన్ని వాళ్ళ చేతిలోనే వచ్చేస్తున్నాయి అన్ని మ్యాక్సిమంగా. అట్లా అని మార్వాడి గో బ్యాక్ అనే ఉండాలి. ఎందుకు ఏమి ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ వ్యాపారాలను? వాళ్ళు పని చేసుకుని బతుకుతురుగా. వాళ్ళు పని చేసుకుంటానికి బతుకుతారు. ఒక 2 ప్రకారంగా ఆలోచిస్తే మన దాంట్లో కూడా కొంచెం బిజినెస్ ట్రూ లాగా కాకుండా కూడా పనిక బద్ధకంలో ఉన్నారు. మన ఇండియన్ లాగా తెలంగాణలో కూడా బద్ధకం వస్తుంది. ఎక్కడి నుంచో బెంగాలీ గురించి వచ్చి వాళ్ళు ఒక మామూలుగా వచ్చి వాళ్ళు పర్మనెంట్ అయిపోయి మాకు బిజినెస్ లేకుండా జాబులు లేకుండా చేస్తారు. దానివల్ల అంటే ఇక్కడ మొండ మార్కెట్లో మార్వాడీల పెత్తనం నడుస్తుందా? కంపల్సరీ నడుస్తుంది. ఇప్పుడు మార్వాడీసులు ఏదైనా షాప్ పెట్టుకుంటే దాంట్లో మొత్తం మార్వాడీస్నే పెట్టుకుంటారు, తెలంగాణలోనూ పెట్టుకోరంట కదా ఉద్యోగాలలో? పెట్టుకోరు. జాబ్ అయితే వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళ తరపు నుంచి వాళ్ళనే పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళకి జాబ్ ఇయ్యరు, చేయరు, తీసి పడేసే లెక్కలుగా చూస్తారు. ఒక నిమిషం కూడా ఓపికతో ఉండరు వాళ్ళు. ఇప్పుడు మీలాంటి చిన్న చిన్న వ్యాపారులకు మార్వాడీస్తో వచ్చి ఇబ్బంది అనేది ఏముండదు. బట్ వాళ్ళది అనేది ఒక ప్రొసెషన్ మొత్తం వాళ్ళదే నడవాలన్నట్టు ఒక బిజినెస్ లాగా, చిన్న బిజినెస్ లాగా వచ్చి మొత్తం కబ్జా చేసేస్తారు. ఇప్పుడు రెంటల్స్ కాడ కానీ ఏదైనా కానీ ఎటు లేకుండా, ఆధారం లేకుండా చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చర్చ్, వాళ్ళ గురించి స్పీచ్ ఏమి ఇస్తారంటే వాళ్ళ గురించే చెప్పుకుంటారు. మన పంతులు మన గురించి చెప్పారు. మనకు అట్లా యూనిటీ లాగా లేదు మన సైడ్లో. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా యూనిటీ లాగా పెట్టిరనుకో వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు. దానివల్ల వాళ్ళ ఒక మైండ్ సెన్స్ కూడా ఒకటేలాగా ఉంటుంది. ఇది ఉదయం లాగా చేస్తారు. వాళ్ళు కనబడరు, మనం కనబడతాం మొర్రి. మనం పబ్లిసిటీ చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు లోపల చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఖచ్చితంగా మార్వాడీసులు వెళ్ళిపోవాలంటారు, అంతే అంటారు అన్న? మార్వాడీసులంతా తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక ఉద్యమం నడుస్తుంది, మీరేమంటారు? వెళ్ళిపోవాలంటారా, ఉండమంటారా? ఇక మొత్తం వ్యాపారాలన్నీ వాళ్ళ చేతిలో తీసుకుంటున్నారు. ఇక్కడ అన్ని వ్యాపారాలన్నీ వాళ్ళే, కిరాణము, అన్నీ హార్డ్వేరు, పెయింట్స్, అన్నీ బట్టలు అన్నీ తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళకు చాలా కష్టమైంది వ్యాపారాలు. మార్వాడీస్ ఒక షాప్ పెడితే మొత్తం మార్వాడీస్ని ఎంప్లాయీస్ పెట్టుకుంటారు కదా తప్ప తెలంగాణలో పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు వాళ్ళు, కాంట్రాక్ట్ పెట్టుకొని వాళ్ళంటే పెడతారు. షాపులన్నీ ఇక్కడ వాళ్ళు 10:30కి తెస్తారు, వాళ్ళు 7:30కి తెచ్చి వ్యాపారాలన్నీ తీసుకుంటున్నారు. వ్యాపారాలు తక్కువ అయిపోయినాయి. వ్యాపారం తక్కువ కావడం వల్ల మేము వాళ్ళ దగ్గర ఎందుకుంటారు, మీ దగ్గర ఎందుకుంటలే? ఇక వాళ్ళేమో 7:30కి తెరుస్తారు, 7కు వాడికి ఇస్తారు. వాళ్ళు వ్యాపారాలు చేస్తే తక్కువ ధరకనే అమ్ముతారు, ఖరీదులకు అమ్ముతారు. వాళ్ళదన్నీ తెచ్చేది మార్వాడి దగ్గర, వాళ్ళకు మా మార్వాడి దగ్గరికి తెచ్చుకుంటే కూడా వాళ్ళకి తక్కువ ఇస్తారు.